హలో, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడైతే పొద్దున్నే లేచి మా బిజీ రొటీన్ నడుస్తుందనమాట. పొద్దుక్షిత్ కింద గార్డెన్కి అండ్ మా హస్బెండ్కి బాక్స్ ఇవ్వాలి కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెండు కలిపి పొద్దున్నే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఆ రోజు వచ్చేసి సొరకాయ పాలు పోసి కర్రీ వండుతున్నాను. అండ్ ఒక పక్కన బాయిల్డ్ ఎగ్స్ కూడా పెట్టేశాను. అండ్ ఈలోపు ఇంకా మా హస్బెండ్ దక్షిత్కి బ్రష్ చేపించి స్నానం చేపించి తనని నా దగ్గరికి పంపించాక ఇంకా తను కూడా రెడీ అవుతారనమాట. అండ్ సమ్మర్స్ కాబట్టి పొద్దున్నే డే లైట్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకా హీట్గా అయితే లేదు, చల్లగానే అనిపిస్తుంది. ఇంకా తను వచ్చేలోపు అంటే దక్షిత్ కిందకు వచ్చేలోపు నేను ఇంకా హాల్లో కొంచెం కొంచెం సెట్ చేసుకోవడం. అండ్ ఒక్కొక్కసారి మా హస్బెండ్కి మార్నింగ్ కుదిరే టైం బట్టి పూజ కోసం కూడా అన్నీ రెడీ చేస్తాను అనమాట. లైక్ ఇల్లంతా వ్యాక్యూమ్ పెట్టేయడం, అన్నీ సదిరేసి టైం బట్టి ఎర్లీగా లేస్తే పూజ తను చేసేలాగా, లేదంటే ఈవినింగ్ నేను చేసుకునేలాగా ప్లాన్ చేసుకుంటాము. అండ్ పాస్ట్ 3 days నుంచి అయితే ఇంక ఇంట్లో రెనోవేషన్ వర్క్ స్టాప్ చేసామన్నమాట. బార్ కౌంటర్ అవన్నీ చేయాలి, బట్ కొంచెం స్లో డౌన్ చేసాము. చెప్పాను కదా నాకు కొంచెం నలతగా ఉంటుంది అండ్ ఇంకొంచెం స్లో డౌన్ చేద్దాం అన్నట్టు అనమాట. ఇంక అందుకనే నైట్ లేట్ అవ్వట్లేదు. సో పొద్దున్నే లేచి కొంచెం చేసుకుంటున్నాం ఫాస్ట్గా. అండ్ దక్షిత్ కూడా ఇలా రైస్ కొంచెం గీ ఎక్కువ వేసి కలిపేసి ఎగ్ అండ్ ఫ్రూట్, ఏదో ఒకటి ఫ్రూట్ ఖచ్చితంగా పెడుతూ ఉంటాను. సో బాక్స్లో తనకి మా హస్బెండ్కి ప్యాక్ చేశాను. అండ్ తను వచ్చాక ఇంకా దీపారాజన కుందులు అవన్నీ తనే క్లీన్ చేసుకుంటారు దేవుడి దగ్గర. జస్ట్ ఏంటంటే ఇల్లంతా వ్యాక్యూమ్ చేసేసి మొత్తం గుమ్మాలు అవన్నీ తుడిచేసి ఫాస్ట్గా అవంతా సెట్ చేసి ఉంచుతాను. ఇంకా తను వచ్చాక రెడీ అయ్యి ఫస్ట్ ఇంకా దేవుడికి పూజ చేసుకొని ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతారనమాట. ఇవన్నీ మార్నింగ్ ఎర్లీగా అయితేనే, అంటే మార్నింగ్ 6కో 6:30కి లేస్తేనే, ఒక్కొక్కసారి నైట్ లేట్ అయిపోతే మార్నింగ్ 7 కల్లా లేస్తాము. అప్పుడు ఏంటంటే ఇంకా జస్ట్ రెడీ వెళ్ళిపోతారనమాట. ఈవినింగ్ నేను ఇంకా పూజ చేసుకుంటాను తను వచ్చే ముందు, ఇంకా అంతా క్లీన్ చేసుకున్నప్పుడు. సో ఆ రోజు అయితే మండే చాలా మంచి రోజు అంట. ఆ రోజు ఇంకా మండే కాబట్టి ఖచ్చితంగా చేసుకుంటాము. ఇంకా ముందంతా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అలానే తను పూజ చేశారు. అండ్ మమ్మీ ఎప్పుడు చెప్తుంది ఇంట్లో మగోడు పూజ చేస్తే చాలా మంచిది, ఆడవాళ్ళకన్నా బెటర్గా ఉంటుంది అని. సో అందుకే మోస్ట్లీ తనతో చేయించడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. అండ్ ఇంక ఇద్దరు అయితే స్టార్ట్ అయిపోయారు. ఇక్కడికి వచ్చాక ఎంత ఫాస్ట్గా వెళ్దాం అనుకున్నా ఎలా కాదన్నా లేట్ అయిపోతుంది. ఇంకా వాడు టిఫిన్ తినడానికి కొంచెం డిలే చేస్తాడనమాట. సో బాక్స్ ఒకటి ఇచ్చి పంపిస్తాను, బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే పెట్టి పంపిస్తాను. సో ఇద్దరు అయితే చక్కగా బయలుదేరుతున్నారు. ఇద్దరు బ్లాక్ వేసుకున్నారు, మెన్ ఇన్ బ్రౌన్. సరే బాయ్ బాయ్. గేమ్ ఆడుకోవాలా? ఇంక వాళ్ళు వెళ్ళిపోయాక మధ్యాహ్నం వరకు నాకు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది. మళ్ళీ వెళ్ళి పిల్లల్ని పిక్ చేసుకోవాలన్నమాట. అండ్ రీసెంట్ టైమ్స్లో నేను ఒక వీడియో షేర్ చేశాను కదా, దక్షిత్కి ఇలా మ్యాథ్స్ బాగా వచ్చింది, లైక్ ఈ ఎడిషన్స్ ఇవన్నీ మీరు నేర్పిస్తున్నారా ఎలాగ ఏంటి అని. సో కొంచెం వాడి ఇంట్రెస్ట్ అలానే మనం కూడా నేర్పుతూ ఉండాలి. మీకు అంతకుముందు కూడా చెప్పాను నేను దక్షిత్కి బాంజూస్ క్లాస్ అయితే తీసుకున్నాను అని చెప్పి. అంటే నేను రెగ్యులర్గా తీసుకోవట్లేదు, జస్ట్ ఐ వాంటెడ్ టు చెక్ అనమాట, ఎలా ఉన్నాడు ఏంటి, ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు అన్నట్టు. నాకు ఆ భయం ఎప్పుడూ ఉంటుంది. అలానే ఎప్పుడూ ఒక్కొక్క క్లాస్ ట్రై చేస్తూ ఉంటాను. అండ్ బాంజూస్ క్లాస్ వచ్చేసి 5 years నుంచి years ఏజ్ కిడ్స్ వాళ్ళకు ఉంటుందన్నమాట. సో నేను జస్ట్ దక్షిత్కి ట్రై చేశాను. సో ఇప్పుడున్న బిజీ లైఫ్స్లో పిల్లలకి కూడా స్కూల్స్, బిజీ యాక్టివిటీస్, వీటన్నిటి మధ్యలో పిల్లల్ని కూర్చోబెట్టి మనకి అంత ఓపిక ఉండదు. ఇలాంటి వాళ్ళకి బాంజూస్ మ్యాథ్స్ క్లాస్ ఫౌండెడ్ బై నీలకంఠ భానుప్రకాష్. బాంజూస్ క్లాస్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ అప్రోచ్ టువర్డ్స్ కిడ్స్ అండి. అంటే ఇట్స్ నాట్ లైక్ నార్మల్ క్లాస్ అనమాట. నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, లైక్ డైరెక్ట్గా చెప్పామా, టీచ్ చేసామా, సో కూర్చోపెట్టామా, అంత ఈజీ కాదు కిడ్స్తో ఎంగేజ్ చేయడం. 40. And this one? 50. This one? 50. And this one? 70. And this one? 80. Perfect. And this? 90. And here comes the last number. This one. 100.
ఫస్ట్ ఒక తెలియని వ్యక్తితో ఎలా పరిచయం అవ్వాలి అండ్ పిల్లలు వాళ్ళ ఈజీ కంఫర్ట్ ఫీల్ ఏంటి, వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, వాళ్ళతో మంచిగా అన్నీ మాట్లాడుతూ వాళ్ళ లెర్నింగ్ కూడా ఎడ్యుకేషన్ లాగా లేకుండా చాలా ఫ్రెండ్లీగా సో ఎంటర్టైన్ చేస్తూ అండ్ ఏదో ఫార్ములాస్ బట్టి కొట్టినట్టు అలా కాకుండా చాలా మంచి మెథడ్స్ యూజ్ చేసి చెప్తున్నారు. ఇక్కడ దక్షిత్కి ఎడిషన్స్ ఎలా చేయాలి, 2 అంటే 12+2 అలా ఉంటే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇదంతా వాడికి అర్థమయ్యేలాగా చాలా ఈజీగా చెప్పారనమాట. ఒక్కసారి చెప్పినప్పుడు వాడికి అర్థమైంది. నెక్స్ట్ ఇదంతా వాడే చేస్తూ ఉన్నాడు. సో ఫార్ములాస్ యూజ్ చేసో లేదా ట్రిక్స్ కానీ లేదంటే షార్ట్ కట్స్ యూజ్ చేసి కాకుండా హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ వల్ల పిల్లలకి అర్థమయ్యేలాగా బాగా చెప్తున్నారనమాట. మధ్య మధ్యలో యానిమేషన్స్ యూజ్ చేస్తూ పిల్లలకి ఆ క్యూరియాసిటీ పెంచుతూ ఉంటారు. కొన్ని నెక్స్ట్ క్లాస్‌లో చేద్దామన్నట్టు. సో ఆ ఎంతూజియాజం చాలా ఉంటుందనమాట నెక్స్ట్ క్లాస్‌కి వాళ్ళకైతే. సో ఎప్పుడైనా ఏదన్నా కంటిన్యూయస్ లెర్నింగ్ వల్లే మనకి ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది కానీ 1, 2 దాంట్లో కనిపించదండి. సో ఎవరికైనా మీ కిడ్స్‌కి ట్రై చేయాలి అనుకుంటే వాళ్ళు 50 మినిట్ వర్క్‌షాప్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. యూఎస్ఏ, యూకే, జర్మనీ ఇలా ఒక 15+ కంట్రీస్‌కి ఉందనమాట. సో మీకు ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటాను. సో మీ కిడ్స్‌కి హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నాకైతే అనిపించింది. సో ఎవరికైనా యూస్ అవుతుంది కదా అన్నట్టు షేర్ చేస్తున్నాననమాట మన సబ్స్క్రైబర్స్ అందరికీ. అండ్ మధ్యాహ్నం కిండర్గార్టెన్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఎప్పుడూ ఆడుకుంటూ వస్తూ ఉంటారనమాట. మేము వచ్చే దారిలో ఒక పార్కింగ్ ప్లేస్ ఉంటది. అక్కడ ఒక చిన్న బర్డ్ అనమాట. అది ఎంత చిన్నదో మీకు కనిపిస్తుంది కదా! సడెన్‌గా కనిపించింది. అండ్ మా పిల్లలకి అసలు అలాంటి భయం కూడా ఉండదు. సో దక్షిత్ అయితే ముందే ఉంటాడు. అది అలాగే కూర్చొని చూస్తుందనమాట. వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్తూ ఉంది అదైతే. హలో బర్డ్. చెప్పండి. హలో చెప్పండి. హలో చెప్పింది అది కూడా. బూ తిన్నావా అడుగు. బూ తిన్నావా? తిన్నదంట. మీరు తిన్నారా అని అడుగుతుంది. ఇంటికి వెళ్తావా అని అడుగుతుంది. యా అంట. సో చూసారు కదండి, నాకు భలే అనిపించింది. అండ్ దక్షిత్ ఇలాగా బర్డ్‌తో క్లోజ్‌గా మాట్లాడడం ఇది సెకండ్ టైం అనమాట. అంతకుముందు క్లిప్పింగ్ కూడా ఉంది. అది ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తాను. అసలు నాకు భలే అనిపిస్తది. ముచ్చటగా ఉన్నదనమాట చూడ్డానికి. అది ఎంతసేపటికి కదలట్లేదు. అలా కూర్చొని వాళ్ళతో కబుర్లు చెప్తా ఉందనమాట. ఇంకా అది పార్కింగ్ ఏరియా కాబట్టి గమ్మున వెహికల్స్ ఏమైనా చూసుకోవేమో, చాలా చిన్నగా ఉందని చెప్పి ఇంకా తీసుకెళ్ళి పక్కన వదిలితే మళ్ళీ అదంతా ఎగురుకుంటూ వచ్చి మళ్ళీ అక్కడే అలా రోడ్డు పైకే వచ్చేస్తుందనమాట. ఎందుకని తెలీదు. ఈ లోపు నా ఫోన్ ఆగిపోయింది. బట్ చాలాసేపు కూర్చున్నారు అక్కడ 15-20 మినిట్స్. సో వాళ్ళ అన్నయ్యని చేపట్టమన్నారనమాట ఎక్కుతుందేమో అని. ఆషీకి వాళ్ళ అన్నంటే ఎంత ఇష్టమో, వాడికి గుచ్చుతుందేమో గబుక్కునని చెప్పేసి చెయ్యి వెనక్కి తీసేస్తుందనమాట పెడుతుంటే. ఇంక నేను చెప్పాను అదేం చేయదు, చిన్న బర్డ్ కదా బేబీ అది అంటే, ఇంక వాళ్ళ అన్న చేయి పెడుతుంటే ఎక్కమని అది కూడా పెడుతుందనమాట. చూసారు కదా ఎంత చిన్నగా ఉందో, భలే అనిపిస్తుంది అసలు. పిచ్చుకల సౌండ్లు కానీ అవన్నీ చూస్తుంటే క్యూట్‌గా ఉన్నాయి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఒక 2-3 డేస్ కలిపి చేశానండి. సో కంటిన్యూస్‌గా చేయలేదు. అండ్ చాలామంది పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేస్తారండి సాయంత్రం వరకు, అండ్ మీరు మొబైల్ ఇస్తారా? సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి నాకు రీసెంట్‌గా. దక్షిత్‌ని 2:00కి కిండర్గార్టెన్‌లో పిక్ చేసుకుంటాను. అక్కడి నుంచి ఆన్ ది వేలో మాకు ఇక్కడ ఒక చిన్న ప్లే ఏరియాలా ఉంటుందన్నమాట. పెద్దగా ఏముండవు అందులో. బట్ వాళ్ళని అడుగుతాను, వాళ్ళు వెళ్తానంటే తీసుకెళ్తాను. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి స్లోగా క్లైమేట్ బాగానే ఉంది. సో ఇక్కడ ఏంటంటే వాడు ఆడుకునేటప్పుడు ఎక్కడో చెత్త కనిపించిందనమాట. తీసుకెళ్ళి ఏదైనా కనిపిస్తే అందులో వేస్తా అంటాడు. సో అలా వాళ్ళు ఈ మధ్య సమ్మర్స్‌లో, వింటర్‌లో కూడా అడిగేవాళ్ళు కానీ టెంపరేచర్ బాగా డౌన్‌గా ఉన్నప్పుడు తీసుకెళ్ళేదాన్ని కాదు, ఇంటికి తీసుకెళ్ళిపోయేదాన్ని. వాడు అంతసేపు కిండర్గార్టెన్‌లో చేసేది ఓన్లీ ఆడుకోవడమేనండి. ఇక్కడ జర్మనీలో కిండర్గార్టెన్స్ అంటే 6 ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు ఓన్లీ వాళ్ళ ఇష్టం వచ్చింది చేయడం, ఆడుకోవడం, తినడం, వచ్చేయడం అంతవరకే. బుక్స్ చదువుకోవడం, లెర్నింగ్, ఆల్ఫాబెట్స్ రాయిపించడం, నెంబర్స్ రాయిపించడం, మన ఇండియాలో సిస్టమ్ ఇక్కడ అస్సలు ఉండదు. వాళ్ళు ఫ్రీ లైఫ్ అనమాట. వాళ్ళు ఏం చేసినా సరే డైరెక్ట్గా స్కూలింగ్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడే వాళ్ళకి ఏబీసీడీ నుంచి నేర్పుతారనమాట. అప్పటి వరకు 6 ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు కంప్లీట్గా ఆడుకోవడమే.
ఇక్కడ కిండర్ గార్డెన్ అంటేనే అంత. సో, ఆన్ ది వేలో ఇంకా వాళ్ళు సమ్మర్స్ కాబట్టి ఎవ్రీడే ఇందులోకెళ్తారు. వాళ్ళు ఆడుకున్నంత సేపు ఆడుకుంటారు. వాళ్ళకి బోర్ కొట్టి ఇంక ఇంటికెళ్ళిపోదాం అని అడిగినప్పుడు ఇంక ఇంటికెళ్దామంటే అప్పుడు తీసుకొస్తా అనమాట. అది 1 అవర్ అయినా, 1 ½ అవర్ అయినా, హాఫ్ అన్ అవర్ అయినా సరే వీళ్ళని ఎంత బిజీగా ఉండి ఎంత ఎంగేజ్ చేస్తే అంత మంచిదనిపిస్తది. లేదంటే ఇంటికెళ్ళాక ఫైటింగ్ స్టార్ట్ చేస్తారు వీళ్ళు. అండ్ మా ఇంటి నుంచి కిండర్ గార్డెన్‌కి అరౌండ్ 15 మినిట్స్ వాక్ ఉంటదనమాట. మెయిన్ రోడ్ పైన కాబట్టి కొంచెం జాగ్రత్తగా రావాలి. అండ్ వచ్చే దారిలో ఇలా సైడ్ అంతా కొన్ని ఎంప్టీ ప్లేసెస్, కొన్ని హౌసెస్ అలా ఉంటాయి. ఎప్పుడు స్ట్రెయిట్‌గా ఇంటికి రారు. ఏదో ఒకటి ఆడడం, అటు ఇటు దూరడం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారనమాట. సో, కొంచెం వాళ్ళకి అలవాటయ్యే వరకు నేను చాలా భయపడ్డాను ఇనీషియల్‌గా. అసలు ఈ మెయిన్ రోడ్‌లో పక్కన నడిపించాలి ఇద్దరిని అంటే చాలా భయమేసేదనమాట. అంటే వాళ్ళకి అర్థమవుతుందా ఇంత ట్రాఫిక్‌లో వెళ్ళకూడదు అన్నట్టు. ఇంతకుముందు కూడా ఉండేది కానీ ఇలా ట్రాఫిక్ ఉండేది కాదనమాట. ఒక్కొక్కసారి చాలా ఎక్కువ ఉంటది. బట్ వాళ్ళిద్దరికీ ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ నుంచి వెళ్తున్నారు కాబట్టి అలవాటయిపోయిందనమాట. ఇంకా ఇటు సైడ్ ఎడ్జ్‌కి నడుస్తూ ఉంటారు. వాళ్ళు నేను మానిటర్ చేస్తూ ఇంక ఇంటికి తీసుకొచ్చేస్తా అనమాట. సైక్లింగ్ ఒక్కటి ట్రై చేద్దామన్నా నేను ఇద్దరిని సింగిల్‌గా మేనేజ్ చేయాలి కాబట్టి వాడు అడిగినా నేను చేయలేను. సో, అందుకే నడిపించే తీసుకొస్తున్నాను. ఇక్కడ చూసారు కదా గేట్ దగ్గరే స్టార్ట్ చేశారనమాట. ఇలా ఉంటది వీళ్ళిద్దరిది. ఇంక ఇంటికి రాగానే ఫ్రెష్ అయిపోతారు. ఇది రెగ్యులర్ రొటీన్ అనమాట. ఆ షూస్ అన్నీ షూ ర్యాక్‌లో పెట్టేసి మంచిగా చేతులు కడుక్కొని ఈ మధ్య ఇంట్లో ఐస్ క్రీమ్స్ చేస్తూ ఉన్నాను కదా! ఇంక ఫస్ట్ అదే అడుగుతాడు ఇంటికి రాంగానే. ఫస్ట్ వాటర్ తాగేసి ఇంకా గార్డెన్‌లోకి వచ్చేస్తారు. వచ్చి ఐస్ క్రీమ్ తింటారనమాట. అండ్ మేము డ్రీమ్ చేసింది ఇదేనండి. పిల్లలిద్దరూ మా ఓన్ గార్డెన్‌లో ఆడుకోవాలి. అక్కడ ఫుడ్ తినాలి. వాళ్ళకి నచ్చినంత టైం స్పెండ్ చేయాలి అని. నిజంగానే సమ్మర్ వచ్చి వాళ్ళు గార్డెన్‌కి వెళ్ళడం స్టార్ట్ అయ్యాక వాళ్ళ కొట్లాట కొంచెం తగ్గింది. నాకు చాలా వరకు స్ట్రెస్ తగ్గిందనమాట. అంటే లేదని చెప్పను గానీ అక్కడ కొట్టుకుంటారు గార్డెన్‌లో. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఎంగేజ్ అవుతూ ఉంటారు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు గార్డెన్‌లో. బట్ ఒక డేకి వాళ్ళుండే మెలుకువలు అంటే కిండర్ గార్డెన్ తర్వాత ఖచ్చితంగా 2 అవర్స్ అయితే గార్డెన్‌లో స్పెండ్ చేస్తారు. ఇంట్లోకొస్తారు, గార్డెన్‌లోకెళ్తారు. అది తవ్వుతారు, ఇది తవ్వుతారు. ఫుడ్ అయితే గనక మేము ఈ మధ్య కాలంలో వీకెండ్స్‌లో బ్రేక్‌ఫాస్ట్‌లు గానీ, లంచ్ గానీ, డిన్నర్ గానీ బయటే చేస్తున్నాం అనమాట వాళ్ళతో. ఇంకా వాళ్ళు కూడా ఫుడ్ చూడంగానే ఫస్ట్ గార్డెన్‌లోకి తీసుకొచ్చి వాళ్ళు బెంచ్ మీద కూర్చుంటున్నారు వాళ్ళు కూడా. అండ్ తేములో ఈ పొటాటో, ఆనియన్, గార్లిక్ బాక్సెస్ ఉంటాయి కదా! సో, ఇవి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇంకా వస్తే అన్‌పాక్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఈ బాక్సెస్ ఎప్పటినుంచో చూస్తున్నానండి. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి. బట్ ఏంటంటే మేము ఎంతవరకు ఇక్కడే ఉంటామని తెలీదు కాబట్టి నేను కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే ఆలోచిస్తాను. సో, ఇంక ఇప్పుడు ఓన్ హౌస్ కాబట్టి ఇవి మ్యాండేటరీ అనుకుంటా. ఎందుకంటే అవి ఓపెన్‌గా పెట్టాలి అండ్ ఎక్కడైనా కనిపిస్తూనే ఉంటాయి కదా! సో, నీట్‌గా ఉంటాయి. ఈ బాక్సెస్ తీసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఇంక నా కిచెన్‌కి మ్యాచ్ అయ్యేలాగా బ్లాక్ వుడ్ థీమ్‌లోనే తీసుకున్నా అనమాట. ఇందులో వైట్, బ్లాక్ 2 కలర్స్ ఉంటే నాకు బ్లాకే బా అనిపించింది. హోల్స్ ఉంటే సైడ్ పట్టుకోవడానికి కూడా ఉంది. అండ్ సఫిషియెంట్‌గా ఉన్నాయి. అండ్ ఇక్కడ పొటాటోస్ ఎక్కువ తింటారు కాబట్టి పొటాటో బాక్సే చాలా పెద్దగా ఉందనమాట ఆనియన్స్ బాక్స్ కన్నా. సో, నాకైతే సరిపోతాయి ఒక ప్యాకెట్ ఆఫ్ ఆనియన్స్, ఒక ప్యాకెట్ ఆఫ్ పొటాటోస్‌కి పర్ఫెక్ట్‌గా ఉందనమాట. అండ్ చూడ్డానికి కూడా నీట్‌గా ఉంది. అండ్ నాకైతే చాలా బా అనిపించింది. ఎప్పటినుంచో చూస్తూ ఫైనల్లీ నా కిచెన్‌లోకి ఇది ఆర్డర్ చేసుకున్నాను. సో, కొంచెం కొంచెంగా నేను అనుకున్న థింగ్స్ అన్నీ తీసుకుంటున్నాను అనమాట. సో, పెట్టుకుంటే నీట్‌గా ఇలా చూడ్డానికి బయటికి బావుంది. ఎప్పుడైనా ఆనియన్స్, పొటాటోస్ ఎప్పుడు బయటే పెట్టుకోవాలి. అదే ఇలా కొంచెం బాక్సెస్‌లో ఉంటే చూడ్డానికి బావుంటుంది. ప్లేస్ కూడా కలిసొస్తది. దేనికి దానికి సార్టెడ్ ఉంటాయన్నమాట. సో, ఇవైతే నేను తేములోనే తీసుకున్నాను. సో, ఇలా ఫ్రిడ్జ్ కూడా సైడ్ మ్యాగ్నెట్స్ అవి పెట్టుకున్నా అనమాట. అండ్ ఇది దక్షిత్ కిండర్ గార్డెన్‌లో డ్రా చేసి తీసుకొచ్చాడు. అది బర్డ్స్ నెస్ట్ అంట. బ్లూ కలర్‌వి ఫాదర్, మదర్ అంటే నేను మా హస్బెండ్ అవి 2 అషి, దక్షిత్ అంట. చెప్తూ తీసుకొచ్చాడనమాట. బావుందని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్ దగ్గర అలా పెట్టాను. సో, నాకైతే చాలా బా అనిపించింది. మీకెలా అనిపించిందో చెప్పండి. అండ్ ఇంకా ఈవినింగ్ అలాగా ఒకరోజు కార్న్ పకోడీ చేశాననమాట. దక్షిత్‌కి ఈ మధ్య చికెన్ పకోడీ అది అడుగుతున్నాడు. వాళ్ళ డ్యాడీ ఒకసారి వేశారనమాట నాకు బాలేని రోజున. ఇంక అప్పటి నుంచి మా అమ్మ పకోడీ వెయ్యి అని అడుగుతూ ఉన్నాడు. ఇంకా చికెన్ లేకపోతే కార్న్‌తో వేశాననమాట. సో, అది కూడా తెచ్చుకొని ప్లేట్లు ఇద్దరు గార్డెన్‌లోనే పెట్టుకొని తింటున్నారు ఈవినింగ్ అలాగా వాటర్ అది పెట్టుకొని. దక్షిత్‌కి యూజువల్లీ ఆనియన్స్ అది నచ్చదు. నేను అందులో ఆనియన్స్ కూడా వేశాను. అవే సార్ట్ చేస్తున్నాడనమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న రీల్ షేర్ చేశానండి రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో. నాకు బేసిక్‌గా ఇలా ఇంట్లో పువ్వులు పెట్టుకోవడం చిన్న చిన్నవి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి నిజంగానే.
నాకు ప్లాంట్స్ ఇలా ఫ్లవర్స్ ఇల్లుని డెకరేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మా గార్డెన్‌లో ఇలాంటి డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఏవో పిచ్చివో, మంచివో నాకు తెలీదు గానీ మంచి బ్లూమ్స్ వస్తూ ఉన్నాయి. పిల్లలు ఎలాగో తొక్కేస్తూ ఉంటారనమాట. ఇంకా వాటిని అలా చూస్తూ ఉంటాను. సో, వాటర్‌లో ఇంట్లో ఏదో ఒక ఫ్లవర్స్ పెడుతూ ఉంటాను నేను. అందులోనూ చాన్నాళ్ళ నుంచి మిస్ అయిపోయినాయి రెనోవేషన్ ప్రాసెస్‌లో ఇల్లుని సరిగ్గా పెట్టుకోక డస్ట్‌లో. సో, మళ్ళీ నా బ్యాక్ టు ఫార్మ్ హౌస్‌ని తెచ్చుకుంటున్నాననమాట. ఆ ప్రాసెస్‌లోనే ఇంక గార్డెన్‌కెళ్ళినప్పుడు ఏమన్నా కనిపిస్తూ ఉంటే కొన్ని పిక్ చేసుకొస్తూ ఉంటాను. వచ్చి టేబుల్ పైన ఇలా చిన్న చిన్న వేజెస్‌లో వేసుకుంటూ ఉంటాననమాట. ఇలా చేసుకోవడం వల్ల ఒక తెలియని హ్యాపీనెస్, కొంతమంది పిచ్చి అనుకున్నా పర్లేదు గానీ అదొక అంటే ఇంక అది చూసి మురిసిపోతూ ఉంటాననమాట. నాతో పాటే ఉంటూ నన్ను చూస్తూ అషిక్ కూడా సేమ్ ఇంట్రెస్ట్. ఆ యెల్లో ఫ్లవర్స్‌ని సన్‌ఫ్లవర్స్ అంటదనమాట. ఒక్కొక్కటి కోసుకొస్తది. అమ్మ ఇదిగో సన్‌ఫ్లవర్ వచ్చింది తీసుకో, చాలా బావుందంటది. లేకపోతే పొద్దున్నే లేచి ఫస్ట్ గార్డెన్‌లోకి వెళ్ళంగానే వావ్! అమ్మ చాలా సన్‌ఫ్లవర్స్ వచ్చాయి ఈరోజు అని అంటదనమాట. సో, పెట్టుకున్నాక ఇలా క్యూట్‌గా అనిపిస్తది. ఈ వేస్ అయితే ఆల్మోస్ట్ ఒక 3 డేస్ అలానే ఉంది. 3, 4 డేస్ బానే ఉందనమాట. చూడ్డానికే అనిపిచ్చింది. ఒక ఏమంటారు స్ట్రెస్ అవుట్ జేసుకోవడానికి ఒక పద్ధతి నాకైతే. సో, చాలా అనిపిచ్చింది. ఈ రీల్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్ చేశాను. ఎంతమంది చూసారో అన్నట్టు ఇంకా యూట్యూబ్‌లో కూడా షేర్ చేస్తున్నాననమాట. అండ్ ఇక్కడ మీకు పాస్తాలో ఒక చిన్న రెసిపీ షేర్ చేస్తాను. అసలు పాస్తా అంటేనే ఇష్టపడేదాన్ని కాదు. బట్ పిల్లలు కిండర్‌గార్టెన్‌లో తినడం అలవాటయ్యి ఇంటికొచ్చి అడుగుతుంటే ఇంక పాస్తా మాకు కూడా ఇష్టమైపోయిందనమాట. సో, పాన్‌లో కొంచెం బటర్ యాడ్ చేసుకొని గార్లిక్ ఫ్రై చేసుకుంటున్నాను. గార్లిక్ ఎక్కువ వేసుకోండి. అండ్ పాస్తా కూడా ఒక పక్కన వాటర్‌లో కొంచెం సాల్ట్, ఆయిల్ ఏసి బాయిల్ చేస్తున్నాను అనమాట. ఇవి కంప్లీట్ హోల్ వీట్ పాస్తా అనమాట. ఇక్కడ చాలా వెరైటీస్ దొరుకుతాయండి. పిల్లలకి బయో ఆప్షన్స్ అయితే బోలెడుంటాయన్నమాట. సో, నేను అవే తీసుకొస్తాను. ఎందుకంటే మా వాళ్ళు వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా పాస్తా పెడతాననమాట. అండ్ ఇక్కడ గార్లిక్ ఫ్రై అయ్యాక ఆనియన్ కూడా వేశాను. ఇవి ఎక్కువ క్వాంటిటీస్‌లో వేసుకోవచ్చు కానీ దక్షిత్ అంత ఎక్కువ ఉంటే తినడు. అందుకనే కొంచెం లిమిటెడ్‌గా వేశాను. కొన్ని క్యాష్యూ నట్స్, అలానే చిల్లీ ఫ్లేక్స్‌కి బదులు నేను మిర్చిని యాడ్ చేసేసాను. అండ్ ఒక టమాటో యాడ్ చేశాను. టమాటోస్ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఒకటే యాడ్ చేశాను. నా దగ్గర ఇంకా లేవన్నమాట. అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఏంటంటే నోటికి తగిలినప్పుడు కారంగా ఉంటాయి కాబట్టి ఇది మిక్సీ చేసేస్తాం ఎలానో. అందుకని చిల్లీ యాడ్ చేసేస్తాను డైరెక్ట్‌గా. ఇంక అంతేనండి, ఇందులో ఏమి యాడ్ చేయను. అవి కొంచెం మగ్గిచ్చేస్తాను అంతే, టమాటో సాఫ్ట్ అయ్యే వరకు. మూత పెడితే మగ్గిపోతుంది. ఇంకా మగ్గిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో, ఇందులోనే డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు. నేను ఈరోజు చికెన్ పాస్తా చేస్తున్నాను అనమాట. టమాటోస్ ఉంటే మీ దగ్గర 2 వేసుకోండి. నా దగ్గర ఒక్కటే ఉందని ఇంకొకటే యాడ్ చేశాను. సో దట్ గ్రేవీ కొంచెం ఎక్కువ వస్తుందనమాట. సో, ఇది మిక్సీలోకి తీసుకున్నాక అదే దాంట్లో మళ్ళీ బటర్ వేసుకున్నాను. సో, మోస్ట్లీ పాస్తా బటర్‌తో చేసుకుంటే టేస్ట్ బావుంటుంది ఆయిల్ కన్నా. లేదంటే గీతో కూడా చేసుకోవచ్చు. సో, మిక్సీకి తీసేసి ఇంకా అదే బటర్‌లో నేను బోన్‌లెస్ చికెన్‌ని కొంచెం వాష్ చేసి పెట్టేసుకున్నాను. సో, డైరెక్ట్‌గా యాడ్ చేసేసా. ఇందులోనే కొంచెం కారం, కొంచెం పసుపు, సాల్ట్, మిరియాల పొడి అంతే. ఇంక నేనేం యాడ్ చేయలేదండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ, లేదంటే మసాలాస్ కానీ ఏం యాడ్ చేయలేదు. అవన్నీ యాడ్ చేస్తే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చేస్తది. పాస్తా టేస్ట్ లాగా అనిపియదనమాట. అందులో కలిసినట్టు ఉండదు. మళ్ళీ మసాలా ఫ్లేవర్‌లా అనిపిస్తదని చెప్పి జస్ట్ సాల్ట్, కారం, పసుపు అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ అంతే. అవేసి కలిపేసుకొని ఇంకా చికెన్‌లో వాటర్ అంతా రిలీజ్ చేసి కొంచెం రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఎవరైనా నాన్ వెజిటేరియన్స్ అయితే ఈ చికెన్ పార్ట్ ఒక్కటి స్కిప్ చేసేయచ్చండి. ఈ చికెన్ లేకుండా మిగిలిన ఎంటైర్ ప్రాసెస్ సేమ్ లాగా చేసుకోవచ్చనమాట. అండ్ ఈలోపు చికెన్ అయ్యేలోపు ఇంకా పాస్తా కూడా కుక్ అయిపోయింది. మనం కట్ చేస్తే అది ముక్కలాగా అయిపోవాలన్నమాట. ఓవర్ కుక్ చేయకూడదు, అలానే తక్కువ కుక్ చేయకూడదు. సో, వాటర్ కూడా పాస్తా ఏవైతే డ్రైన్ చేస్తారో ఆ వాటర్‌ని కూడా ఉంచుకోండి. మనం అవే వాటర్ యూజ్ చేస్తాము. అవి కూడా హెల్తీనే. సో, చూసారు కదా, కొంచెం మనం చేత్తో చేస్తే చిదమాలన్నమాట. సో, ఈలోపు చికెన్‌లో కూడా మంచిగా వాటర్ రిలీజ్ అయిపోయాయి. అండ్ ఓవర్‌గా కూడా కుక్ చేయక్కర్లేదు అండ్ సూపర్ రోస్ట్ కూడా చేయక్కర్లేదు. నాకైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చిందనమాట. ఇంక ఇలా వచ్చాక వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే జస్ట్ క్యాప్సికమ్ ఒకటే యాడ్ చేసుకుంటున్నానండి. క్యాప్సికమ్‌లో మీ దగ్గర కలర్స్ ఉంటే అలా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఓన్లీ యెల్లో కలర్ ఉంది. ఇంకా అవే చిన్నగా కట్ చేసి వేశాను. ఇందులో ఇంకేం యాడెడ్ వెజిటేబుల్స్ వేయలేదు. మళ్ళీ డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తదనమాట. సో, జస్ట్ క్యాప్సికమ్ యాడ్ చేశాను. ఒక హాఫ్ అనమాట యాడ్ చేసింది. మరీ ఎక్కువ కూడా యాడ్ చేయలేదు. అండ్
అది తొందరగానే మగ్గిపోయిద్ది కాబట్టి జస్ట్ 2 మినిట్స్ సాటే చేశాను ఆ క్రిస్పీనెస్ ఉండడం కోసం. అండ్ ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా టమాటో, క్యాష్యూ ఇవన్నీ. సో ఆ పేస్ట్ యాడ్ చేశాను. మనం పాస్తా వాటర్‌ని యూజ్ చేసి ఈ బౌల్ అంతా క్లీన్ చేసుకొని అందులో వేసేసుకోవచ్చు అనమాట. సో పాస్తా వాటర్‌ని ఖచ్చితంగా ఉంచుకోండి. మన కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా పాస్తా వాటర్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులోనే కొంచెం ఓరిగానో, తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం ఒక చిన్న బాయిల్‌కి రానిస్తానంతే. మీ దగ్గర ఒరిగానో ఉంటే వేసుకోండి. మోస్ట్లీ పాస్తాస్‌కి టేస్ట్ బాగుంటుందనమాట. అండ్ పెప్పర్ కూడా అడ్జస్ట్ చేసుకోండి, పిల్లలు కాబట్టి. నాకు కొంచెం ఎక్కువైంది అనిపించింది ఆ రోజు. కారం వేసానన్న విషయం మర్చిపోయాను. బట్ పిల్లలిద్దరూ బాగానే తినేశారు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఇందులోనే నేను చీజ్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు పాస్తా క్వాంటిటీ ఎక్కువ ఉంది. అందుకే ముందే చీజ్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. జస్ట్ ఇది కొంచెం బాయిల్ వచ్చేలాగా. అండ్ మర్చిపోవద్దు, సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. మనం పాస్తాలో కొంచెం వేస్తాం అండ్ చికెన్లో వేస్తాం కాబట్టి ఈ గ్రేవీ లాంటి దాంట్లో కూడా చెక్ చేసుకోండి. పాస్తా వేసే కొంచెం కష్టం అనమాట. అండ్ చీజ్ అయితే నేను ప్యాకెట్ ఓపెన్ చేశాక డీఫ్రోజ్లో పెట్టేస్తాను. ఎందుకంటే మనం రెగ్యులర్గా యూజ్ చేయం కదా, ఈలోపు ఎక్స్పైర్ అయిపోతుందని ఓపెన్ చేసిన వెంటనే మిగిలింది డీఫ్రోజ్ చేసేసుకుంటా అనమాట. అందుకే ఇక్కడ అలా ఉంది. అండ్ ఒక క్విక్ బాయిల్ వచ్చాక ఇంకా పాస్తా యాడ్ చేసుకొని కలిపేసుకోవడం అనమాట. మీకు థిక్గా అనిపిస్తే పాస్తా వాటర్ని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి. సో వేసుకొని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మోస్ట్లీ నాన్ వెజ్తో చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఈవెన్ దక్షిత్ కూడా నేను కుక్ చేస్తున్నంతసేపు వాటి దగ్గరుండి చూస్తారనమాట. పిల్లలిద్దరు నేను కుక్ చేస్తే పక్కనే ఉంటారు. అమ్మ చికెన్ పాస్తాలో వేసుకోరు, బిర్యానీలోనే వేసుకుంటారు, ఇది వేయకు, వాడి గార్లిక్ నచ్చదనమాట. తగిలితే గార్లిక్ వేయద్దు, ఆనియన్ వేయద్దు, ఇవన్నీ చెప్తూ ఉంటాడు. బట్ సంహో నేను చెప్తూ ఉంటాను అనమాట అది ఇది అని. సో ఫైనల్లీ ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఇంక నలుగురిని సర్వ్ చేసుకొని ఇంకా గార్డెన్లోకి వెళ్ళిపోయాం అనమాట. మోస్ట్లీ ఎర్లీగానే డిన్నర్ చేసేస్తాము. అందరం ఇలా ఏదైనా కామన్ రెసిపీ అయితే అందరం కలిపి తినేస్తాం. పిల్లలు రైస్ ఒక్కొక్కసారి తినరనమాట. సో అలాంటప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఫీడ్ చేసి మేము తింటాము. లేదు వాళ్ళు ఏదైనా తినే ఐటమ్ లైక్ దోశ కానీ, లేదంటే చపాతీ, పాస్తా, నూడిల్స్ ఇలాంటివి అయితే వాళ్ళు సెల్ఫ్గా తినేస్తారనమాట. అలాంటప్పుడు ఇంకా అందరం కలిపి చేస్తాము. ఈ మధ్య డిన్నర్స్ ఇవన్నీ కూడా బయటే చేస్తున్నాం అనమాట. అండ్ డిన్నర్ అయ్యాక కాసేపు వాళ్ళు గార్డెన్‌లో ఆడుకుంటూ ఉంటారు. మాకు కూడా చల్లగా అనిపిస్తే లోపలికొస్తాం. లేదంటే కాసేపు అలా అలా చూసుకొని మొక్కల్ని అవి ఇవి డిస్కస్ చేసుకొని ఇంకా వాళ్ళని బ్రష్ చేపించి వాళ్ళ డాడీ నిద్రపుచ్చేస్తారనమాట. 7:30, 8 లోపు పడుకుని పోతారు. పొద్దున్నే లేస్తారు కాబట్టి. సో ఇలా మా డేస్ అయితే జరుగుతున్నాయి. అండ్ రెగ్యులర్ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. స్టే ట్యూన్డ్. సో కొంచెం సెట్ చేసుకొని రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.